పేరు బత్తుల సిద్ధేశ్వరి, అధ్యక్షుడు హిందూ బీసీ మహాసభ. ఇవాళ మాకేమి ఆమరణ దీక్ష చేస్తే లాభం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం పోతుంటుంది, నష్టం జరుగుతుంటుంది. ఈ మధ్యలో ఏమైనా బీపీ షుగర్లతో ఇంకేమైనా జరగవచ్చు. అందుకని మా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం అంటే పార్టీగా ప్రభుత్వంలో రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ అని ఇచ్చాం. కామారెడ్డి డిక్లరేషన్లో మేము కుల జనగణన జరుపుతాం, 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని. ఎమ్మెల్యే ఎన్నికల్లో అవకాశం లేదు, మీరు ఇవ్వలేదు. ఎంపీ ఎన్నికల్లో ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, అధికారులు తర్వాత అన్ని రకాల కార్పొరేషన్ పోస్టులు ఏ పోస్టులు కూడా ఇవ్వలేదు. ఇవాళ చిన్న పోస్టు గ్రామ పంచాయతీ పోస్టు సర్పంచులు స్థానిక సంస్థలు అడిగితే దానికి ఎన్నో రకాల తింపులు తింపుతూ ఏం చెప్తున్నారంటే, ఇక స్థానిక ఈ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు అనేది చట్టబద్ధంగా అంటే కోర్టులో సాధ్యం కాదు, కోర్టులు కొట్టేస్తాయి, రకరకాల పిట్టకథలు చెప్తున్న పరిస్థితి. అయితే కోర్టులో కొట్టేసేదానికి నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇచ్చినావు? నెంబర్ 1. ఇవన్నీ తెలియకుండానే ఇచ్చినవా? అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఓట్లు వేయించుకొని తర్వాత కోర్టులలో కొట్టేస్తుందని చెప్పేసి ఇవాళ బీసీలని వంచదలుచుకున్నామా అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే, మేము 42 మందితో ఆర్కృష్ణ నాయకత్వంలో ఆమరణ దీక్ష చేస్తాను ప్రకటించాం. కుల జనగణన జరిపినాక 42% అమలు చేసినాకనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని. కానీ జరుగుతున్నది ఏంటంటే, కుల జనగణన అనేది ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నది. 3 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, 7 నెలలు పోయింది, 8 నెలలు అయింది. ఇప్పటి వరకు కుల జనగణన అనేది ప్రక్రియనే మొదలు కాలేదు. ఇంకోవైపు ఎన్నికలకు అంటే ఇది జరగాల్సిన తర్వాత జరగాల్సిన ఎన్నికల ప్రక్రియ ఓటరు లిస్టు తీయడం అనేది దీనికంటే ముందే ఆల్రెడీ మొన్న 21వ తారీఖు ఎలక్షన్ కమిషన్ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రివ్యూ మీటింగులు పెడుతూ ఇంకోవైపు కుల జనగణన చేస్తామని చెప్పేసి మా పున్నం ప్రభాకర్ అన్నతోటే మాకు చెప్పిస్తూ ఇట్లా బీసీ ప్రజల్ని వంచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రమే, ఇంకా వేరే మార్గం ఏం లేదు. అంతకుముందు సదస్సులు పెట్టినాం, రౌండ్ టేబుల్స్ పెట్టినాం, సత్యాగ్రహ దీక్షలు చేసినాం. ఇవాళ ఆమరణ దీక్ష చేపట్టాల్సిన అవసరం ముందుకు వచ్చింది. ఇవాళ 3వ రోజు జరుగుతుంది. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా శవాల మీద స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తున్నాం. చర్చి గాగిల్లాపూర్లో దుండిగల్ దగ్గర మరి ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి బత్తుల సిద్ధేశ్వర్ గారు, హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు, అట్లాగే జక్కని సంజయ్ గారు, మరి సంజయ్ నేత గారు, ఆల్ ఇండియా ఓబీసీ యూత్ నాయకులు, వారు 3వ రోజుకు దీక్ష కొనసాగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. వాళ్ళు హిమాయత్ నగర్లో దీక్ష చేస్తే వాళ్ళ ఆఫీస్ని తాళం వేయడం జరిగింది. తర్వాత నిన్న ఎల్బీ నగర్లో వాళ్ళు 2వ రోజు దీక్షను కొనసాగిస్తే అక్కడి నుంచి అరెస్ట్ చేసి, మీరు ఇక్కడ హైదరాబాద్లో చేయడానికి లేదు, మీకు హైదరాబాద్ ఇల్లు లేదు కాబట్టి మీరు ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ మీరు దీక్ష చేయమని చెప్పేసి పోలీసులు ఇక్కడ వాళ్ళని ఇక్కడ వదిలేసిపోవడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు అకుంఠిత దీక్షతోటి మేము ఎట్టి పరిస్థితుల్లో దీక్షను వదిలేదు లేదని చెప్పేసి 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేంత వరకు, సమగ్ర కులగణన చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు దీక్షను కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావం చెప్పడం కోసము మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, మేమందరం కూడా అన్ని బీసీ సంఘాల మందరం కూడా రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాము, మీరు డబుల్ టంగ్ మరి ద్వంద్వ వైఖరి విడనాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాము. మీ నాయకుడేమో రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో సమగ్ర కులగణన చేస్తాము, దేశమంతటా దేశంలో 50% ఉన్నటువంటి రిజర్వేషన్ పరిమితిని ఎత్తేస్తాము అని చెప్పేసి మాట్లాడతాడు రాహుల్ గాంధీ గారు. మీరేమో నిన్నటికి మొన్న అసెంబ్లీ కానీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మీరు మాట్లాడిండ్రు, రాజ్యాంగం పట్టుకొని రిజర్వేషన్లను పెంచుతాము, మొత్తం నరేంద్ర మోడీ గారు బీజేపీ ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి ఓ రాజ్యాంగ రక్షకులాగా మీరందరూ కూడా నాయకులు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిండు, ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడిండు. నేను అడుగుతా ఉన్నాను, మరి మీరు చెప్పిందే కదా కామారెడ్డి డిక్లరేషన్లో, మీరు గతంలో 8 నెలల క్రితము మీరు హామీ ఇచ్చిందే కదా, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో సమగ్ర కులగణన చేస్తాము, 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పారు కదా, మీరు ఇచ్చినటువంటి హామీని మీరు ఎందుకు నెరవేర్చట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి మీ ద్వంద్వ వైఖరి విడనాడండి. మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. ఇలా సిద్ధేశ్వర్ వెనకాల, ఇలా సంజయ్ వెనకాల మా కుమార్ గాడికే ఇలా వరంగల్లో కూడా ఆయన కూడా చేస్తూ ఉన్నాడు. వీళ్ళ వెనకాల వీళ్ళు ముగ్గురు కాదు, ఇలా మొత్తం సబ్బండ వర్గాలు ఉన్నాయి. ఇలా 4 కోట్ల జనాభా వాళ్ళ వెనకాల ఉన్నది. ఒక బీసీలే కాదు, అన్ని వర్గాలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రేపు జరగబోయే పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.
తెలంగాణ ప్రజలందరికీ మరోమారు సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న హైదరాబాద్లో బీపీ మండల్ జయంతి సందర్భంగా దీక్ష మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న హైదరాబాద్లోని హైదర్గూడ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కార్యాలయంలో బీపీ మండల్ గారి స్ఫూర్తితోటి దీక్షను ప్రారంభించి ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మా దీక్ష కొనసాగుతుందని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు 3వ రోజుగా ఈ దీక్ష ఆమరణ దీక్ష కొనసాగుతూ ఉన్నది. మీరు కామారెడ్డిలో ముఖ్యమంత్రి గారు వినండి, ముఖ్యమంత్రి గారు మీరు కామారెడ్డిలో మీ పార్టీ ఇచ్చినటువంటి పాలసీని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. వేరే కోరికలు కానీ వేరే డిమాండ్లు కానీ మేము చేయడం లేదు. ఈ దీక్ష మీరు దిగొచ్చే వరకు కూడా కొనసాగుతుంది. మీరు నిన్న మాట్లాడుతూ ఎవరో చేపిస్తున్నారు వెనుక ఉండి ఏదో పార్టీ ఉండి చేపిస్తున్నట్టున్నారు. మాకు ఏలాంటి పార్టీలకు సంబంధం లేదు. మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలతోనే సంబంధము. బిడ్డ, నువ్వు గనక ఇదివరకు తప్పుడు మాటలు మాట్లాడి అనేక మార్లు ఇబ్బంది పడ్డావు. బీసీల విషయంలో తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ముఖ్యమంత్రి అని కూడా చూడరు నా బీసీ బిడ్డలు. జాగ్రత్త అని నేను హెచ్చరిస్తూ ఉన్నా. దీక్షలో ఉండి కూడా నీరసంగా ఉండి కూడా మాకు రేషం వస్తూ ఉంది నువ్వు మాట్లాడుతూ ఉంటే. మేము నిష్టగా మా బీసీల కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండి ముందుకు వస్తే నువ్వు మాట్లాడే మాటలు ఎట్లాంటి మాటలు గమనించుకోమని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విషయంలో కూడా వచ్చేటువంటి నెలలో ఈ యొక్క కులగణన ప్రారంభిస్తాము. అదేవిధంగా 42% రిజర్వేషన్ల విషయంలో మధ్య మార్గంలో పార్టీ తరఫున మేము అందరినీ నిలబెడతామని చెప్తా ఉన్నారు. మీరు పార్టీ తరఫున నిలబెట్టడానికి కామారెడ్డిలో ప్రకటన చేసిర్రా, లేకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని ప్రకటన చేసిరా? గుర్తు చేసుకొని బీసీలను మోసం చేయకుండా నువ్వు బీసీవి అయితే, నువ్వు నిజంగా బీసీవి అయితే పొన్నం ప్రభాకర్, నువ్వు ఇలాంటి తప్పుడు వార్తలు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వకుండా నీ ప్రభుత్వంతో నువ్వు కొట్లాడు, నీ యొక్క రాహుల్ గాంధీతో నువ్వు మాట్లాడు, నువ్వు ముఖ్యమంత్రిని ఒప్పించుకొని తప్పకుండా అమలు చేయించే విషయంగా చేయాలి తప్ప బీసీలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ప్రభాకర్ అన్న జాగ్రత్త, ఇది బాగుంటుందని ప్రభాకర్ అన్న హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి మీరు దిగొచ్చే వరకు ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ విషయాలైనటువంటి ప్రధాన అంశాలైనటువంటి కులగణన ప్రారంభించేదాకా, అదేవిధంగా 42% వాటా పెంచేదాకా కూడా ఈ దీక్షను ఆపబోమని మరొకసారి ఈ చర్చి గాగిల్లపూర్ నుంచి, నిన్న ఎల్బీ నగర్ నుంచి చేసినాం, మొన్న హైదర్గూడలో చేసినాం, ఇవాళ చర్చి గాగిల్లపూర్ నుంచి చేస్తున్నాం. మీరు ఎన్ని చోట్ల తిప్పితే ఎన్నిసార్లు ఇప్పుడు కూడా ఆల్రెడీ వచ్చి సిద్ధంగా ఉన్నారు పోలీసు అన్నలు. ఏడికి తీసుకపోతే జైలుకు తీసుకుపోతే జైల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాం, హాస్పిటల్ పెడితే హాస్పిటల్ సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ పెడితే అక్కడ సిద్ధంగా ఉన్నాం. ఏ పోలీస్ స్టేషన్లో నిన్న అయితే 3 గంటలు తిప్పిర్రు. నిన్న పోలీస్ స్టేషన్లలో 3-4 గంటలు పోలీస్ స్టేషన్లలో 3-4 పోలీస్ స్టేషన్లు తిప్పుతూ మా ఫోన్లు గుంజుకొని ఆచూకు తెలియకుండా మా యొక్క మిత్రులకు ఆచూకు తెలియకుండా ఉండే విధంగా వ్యవహారం చేసిర్రు. మొన్న గుర్రగుర్ర గుంజుకపోయిర్రు, నిన్న గుర్రగుర్ర గుంజుకపోయిర్రు. అంటే బీసీల కోసం పోరాటం చేస్తే మీరు అణిచివేస్తే ఉద్యమాలు ఆగుతాయి అనుకుంటున్నారా? మీరు అణిచివేస్తే ఉద్యమాలు ఆగవు. మేము అన్ని ఉద్యమాలు చేసినటువంటి బీసీలము, మా కోసం మేము ఉద్యమించుకునేటువంటి సమయం వచ్చిందని బీసీలంతా కూడా ఏకమవుతా ఉన్నారు. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి తప్ప ఈ ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కుట్రలు చేస్తే మేము ఆగమని హెచ్చరిస్తా ఉన్నా. తాను ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ దేశం అంతా మారు రోగేలా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించిన విధంగా రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో జనాభా లెక్కలు తీసి బీసీ రిజర్వేషన్లు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42%కి పెంచాలని మా సోదరులు విప్లవ వీరుడు సిద్ధేశ్వర్, యువ నేత సంజయ్ గత 3 రోజులుగా అమర నిరాహార చేస్తున్నారు. వాళ్లకు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు 3 రోజుల నుంచి అమర నిరాహార చేస్తే సంచార అమర దీక్షగా మార్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. అది సరి అయినటువంటిది కాదు. రాజ్యాంగంలో దీక్షలు చేసే హక్కు, ఉద్యమాలు చేసే హక్కు, అన్ని హక్కులు ఉన్నాయి. మేము గతం లోపల ఉద్యమాలంటే అసెంబ్లీని వలగొట్టాం, సచివాలయాన్ని వలగొట్టాం, 1000 మందితోటి, రాళ్లతోటి ఆఫీసర్లను కొట్టాం. అప్పుడు ఆ కాలంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఏం అడ్డుకోలే. పిల్లల ఆకలిని కొట్టిర్రు, పిల్లల ఆకలిని అసెంబ్లీ వాళ్ళు కొట్టిర్రు. వాళ్ళు మంచి డిమాండ్ ఏమైనా చేసిరని మాట్లాడి డిమాండ్ తీర్చిర్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వం
మాట్లాడడం లేదు, దీక్ష చేయనీయడం లేదు. ఇది పెద్ద నిరంకుశ చర్య. రేవంత్ రెడ్డి, నీ నిరంకుశ చర్యను మార్చుకో. ఇది డెమోక్రసీ. నీ ముఖ్యమంత్రి ఎట్లయినావు? ప్రజలందరూ ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినావు. నీకు ఎవరో దేవుడు దేవలోకం నుంచి అధికారం నుంచి కిందికి పంపలేదు. కాబట్టి నీ వైఖరి మార్చుకో, ఉద్యమాలు చేసి. ఇది ఎంత ముగ్గురు ఈరోజు అయినరు. వీళ్ళకి సపోర్ట్గా వరంగల్ ఒకరు స్టార్ట్ చేసారు. 4 రోజుల లోపల రాష్ట్రం అంతా అగ్గి మండుతుంది. రాష్ట్రం అంతా ఇంటింటా దీక్ష చేస్తారు. 8 రోజులు అయినాక లాఠీలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తారు. వచ్చి రోడ్ల మీద తిరుగుతారు. గతంలో మండల్ కమిషన్ అప్పుడు, సమసంగ్రామ పరిషత్ అప్పుడు రిజర్వేషన్లు పెంచినప్పుడు అప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకులను మా వాళ్ళందరూ క్యాంపస్ వెళ్ళగొట్టారు, ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళగొట్టారు. దేశమంతా గ్రామాలలో, కరీంనగర్ గ్రామాలలో కూడా రిజర్వేషన్ వ్యతిరేకులను తరిమి వెళ్ళగొట్టారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది. అన్నదమ్ములు లేక కలిసి ఉన్న విడదీయకు. నీ ఒక్కరి స్వార్థం కోసం, మీ బీసీ వ్యతిరేక వైఖరి కోసం ఈ కులాల మధ్య చిచ్చు పెట్టకు. సమాజంలో అన్ని కులాలు సమానంగా మంచి కలిసిమెలిసి జీవిస్తున్నాయి. మాకు రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళే అంటారు ఈరోజు అగ్రకులాలు. అదే పెంచితే ఏమవుతుందా? 76 ఏళ్ళ నుంచి మావలే ముఖ్యమంత్రులు అయినరు. రెడ్లు, కమ్మలు, వెలుమలు, బాపనోళ్ళు, కోమటోళ్ళు అందరూ అయినరు. బీసీలో ఒకసారి అయితే ఏమవుతుంది? వాళ్ళని కూడా చేయండి, అక్కడ పోతుంది వాళ్ళ బాధ అని అగ్రకులాల వాళ్ళు అంటారు. ఈరోజు ఆ స్థాయికి వచ్చింది ఈ ఉద్యమం. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించండి. మీరు ముఖ్యమంత్రి అయినరు, అందరూ మీకు సమానం. కాబట్టి వెంటనే స్పందించి జనాభా లెక్కలకు ఆర్డర్ 150 కోట్లు కూడా కేటాయించావు. ఆర్డర్ ఇచ్చి ఈ రిజర్వేషన్లు పెంచిన తర్వాత సుప్రీంకోర్టుకి ఎవరు పోతారో చూస్తాం. వాళ్ళు రాష్ట్రంలో ఉంటారా లేదా చూస్తా అప్పుడు నేను. ఎందుకంటే మాకు రిజర్వేషన్ మా జనాభాకి పెంచితే ఎవడు అడ్డుకుంటాడో చూస్తాం తడాక. కాబట్టి వెంటనే ఆలోచన చేయకు. ఎన్నికల వాగ్దానం ప్రకారం మేము కొత్తగా అడుగుతలేము, ఎన్నికల వాగ్దానం ప్రకారం అడుగుతున్నాం. కాబట్టి వెంటనే స్పందించు, రిజర్వేషన్ పెంచు. లేకపోతే రాష్ట్రంలో అగ్గి మండుతుంది, రాష్ట్రంలో ప్రళయం అవుతుంది, ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మీరు మార్చుకోకపోతే రేపు నువ్వు ఏది కంట్రోల్ చేయలేవు. అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమవుతుంది. ఏదో 2 పిల్లలు చేస్తుండ్రు, పటేల్, సిద్ధేశ్వర్, అదేవిధంగా సంజయ్, నేత, ఈ 2 కులాలే చేస్తున్నాయి అనుకుంటున్నాం. 130 కులాలు ఉన్నాయి. 130 కులాలు రోడ్ల మీదకి వస్తాయి. బీసీ సంఘాలందరూ మా సోదరులు సంఘం పెట్టుకుని, మా సంఘాలు అన్నీ ఒట్టిగా ఉండేవి. వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు. అందరూ అంటున్నారు ఈరోజు బీసీ సంఘాలు, అరే మంచి ఛాన్స్ వచ్చిందిరా భయ్, మన ప్రతాపం చూద్దాం, మేమంటే ఏంటిదో అందరు మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు, మేము మాత్రం ఈసారి బీసీ సంఘం మాకు గుర్తింపు రావాలి, మా సంఘం అంటే ఏంటిదో కృష్ణన్న అసెంబ్లీ మీద వెళ్ళగొడితే గుర్తింపు వచ్చింది. ఎప్పుడు 78లా రాజారాం కూడా యూనివర్సిటీ బస్సులన్నీ ఆపిస్తే కాలబెడితే గుర్తింపు వచ్చి గొప్ప నాయకుడు ఆయన. మేము కూడా బీసీ నాయకులుగా గుర్తింపు వచ్చే సమయం వచ్చిందని రాష్ట్రంలో ఉన్న బీసీ నేతలు అందరూ మాకు ఫోన్లు చేస్తున్నారు. నేను అంటున్నా అందరినీ పీస్ఫుల్గా చేయండి భయ్, లేనిపోయి గొడవలు చేయకండి, అట్లా చేయొద్దు, మనం డెమోక్రటిక్గా పోదాం అని నేను చెప్తున్నా. కానీ రాష్ట్రంలో అగ్గాయం వండుతున్నారు బీసీ నేతలంతా. మేము ముఖ్యమంత్రి పదవి అడిగినామా? సర్పంచ్ పదవి వ్యాప్తంగా ఇంటింటికి రాక్తా అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లకు నిమ్మడం లేదు. మాకు ఫోన్లకు జవాబు చెప్పి ఆవేశంగా ఉన్నారు బీసీలు అంతా. ఏమి 76 ఏళ్ళు అయితే ఒక్క బీసీ మా ముఖ్యమంత్రి కాలేదా? జనాభా ప్రకారం మాకు మంత్రులు ఎవరు 1-2 కులాలే పరిపాలిస్తున్నాయి. మీరు అందరూ ఏం చేస్తున్నారని నాకు ఫోన్లు చేసి, మీరు అందరికి ఫోన్లు చేసి బెదిరిని అందరినీ, నీ ఎంబడి అందరం ఉన్నామన్నా, గట్టిగా చేద్దాం, ధర్నాలు చేద్దాం, ర్యాలీలు చేద్దాం, బంధువులు జరుపుదాం, ఇంకా ముందుకు వస్తే ఇంకా రకరకాలుగా చేద్దామని. నాయకునిగా నేను ఆ మాటలు అంటలేను, సంస్కారం ఉంది కాబట్టి చెప్తలేను. నా సంస్కారం హీనమైన మాటలు చెప్తాను. సంస్కారహీనమైన పనులు వాళ్ళు చేస్తారు, మేము చేయం. మాటలు కూడా మాట్లాడడానికే అర్థం వస్తుంది నా క్యారెక్టర్. కాబట్టి చాలా అది ప్రాక్టికల్గా జరుగుతుంది, మీరు చూడాలి. రేవంత్ రెడ్డి కాదు మీకు, కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ. ఆ పార్టీలో విధానాలు ఉన్నాయి, విధానాల మీద మీరు కొట్లాడండి. తీర్మానం వల్ల కొట్లాడతారాడు ఆ పార్టీలో, హనుమంతరావు కొట్లాడతారాడు ఆ పార్టీలో. అందరూ ఎక్కడికెక్కడ స్థానికంగా మీరు ఓట్లు వేయించడానికి కాదు, కొట్లాడి బీసీలకు వాటా వంచడానికి ఉండాలని చెప్పి ఆ పార్టీలో ఉన్న నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. బీసీల పోరాటం కుల పోరాటం కాదు, ఆత్మ గౌరవ పోరాటం.
ఆ వాటాల కోసం జరిగే పోరాటం కాబట్టి మీరు అందరు దిగిరావాలి, పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీలు కూడా దీక్ష చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అన్న చట్ట సవాళ్ళు ఎలాంటి సవరణ చేయాల్సి వస్తుంది బీసీల నుంచి? అంటే దీన్ని రాజ్యాంగ సవరణ చేయడం ఒక భాగం. రెండవది రిజర్వేషన్లు కులగణన చేసినాక రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక ఉత్తరప్రదేశ్ కేసులో, మహారాష్ట్ర కేసులో, మండల్ కమిషన్ కేసులో జనాభా లెక్కలు సైంటిఫిక్గా ఉంటే ఆ మేరకు రిజర్వేషన్లు పెంచొచ్చని సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. రెండవది అగ్రకులాలలోని పేదలకు వాళ్ళు 3% ఉంటే 10% ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఆ రిజర్వేషన్లకి సుప్రీంకోర్టు నడిచినప్పుడు సందర్భాన్ని బట్టి అందరికీ రిజర్వేషన్ 50% సీలింగ్ నుంచి పెంచుకోవచ్చు అని తీర్పు చెప్పింది. ఇప్పుడు మేము అది అడుగుతాం సుప్రీంకోర్టులో, మీరే కదా 50 నుంచి 60కి పెంచారు వాళ్ళకు, మేము కూడా జనాభా ప్రకారం పెంచు, మాకు 27 ఉన్నది, మాకు 20 ఉన్నది, దీన్ని 50కి పెంచమని మేము అడుగుతాం. కాదంటారా సుప్రీంకోర్టు? న్యాయం అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు అని మా అడ్వకేట్ అని ఏం లేదు, ఇప్పటికే జనాభా లెక్కలు తీయాలని సుప్రీంకోర్టులో మేము కేసు తీసినాం. దాన్ని రేపు కూడా సుప్రీంకోర్టు వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే డ్రామాలు ఆడుతుంది తప్ప సుప్రీంకోర్టు ప్రజలకు అనుకూలంగా తీర్పిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం.